గల్లీలో దందాలు ఢిల్లీలో దండాలు రేవంత్ను నమ్మితే కాంగ్రెస్ కథమే అంటున్నారు వేముల ప్రశాంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ ఒకటే, బీజేపీ ఎంపీలను గెలిపించడం కోసమే వీక్ అభ్యర్థులను నిలబెట్టిన రేవంత్ రెడ్డి 8 మంది బీజేపీ ఎంపీల్లో 7గురిని గెలిపించిన ఘనత ఆయనకే దక్కింది. బీజేపీ ఎంపీలు ఉన్న చోట మంత్రులు ఏరి ఇక ఓటుకు నోటు కేసు ఎటుపోయింది. రేవంత్ను నమ్ముకుంటే కాంగ్రెస్ కథమే, కేసీఆర్ తెలంగాణకు ఆత్మ అంటున్నారు మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. ఇక పిడుగుపాటుకు 6 మృతి. ఆదిలాబాద్ జిల్లాలో విషాదం. 6 రోజులు వర్షాలు, చురుకుగా కదులుతున్న నైరుతి రుతుపవనాలు, పలు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ. 2029 లోక్సభ ఎన్నికలకు ముందే మహిళలకు 33% రిజర్వేషన్లు, జన కుల గణన పూర్తయ్యాక డీలిమిటేషన్, ఆ తర్వాత మహిళా రిజర్వేషన్లు అమలు. కేంద్ర ప్రభుత్వం యోచన జనాభా ప్రతిపాదికన పునర్విభజనను వ్యతిరేకిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు. ఇక అప్పుల బాధతో ఇప్పటికి 508 మంది రైతులు చనిపోయినంట తెలంగాణ రాష్ట్రం వచ్చిన కానుండి.